నమస్తే. నెల్లూరు జిల్లా ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. తొలి నుంచి కాంగ్రెస్కు అండగా ఉండే జిల్లా నెల్లూరు జిల్లా. తరువాత అది వైఎస్ఆర్ కాంగ్రెస్కు షిఫ్ట్ అయింది. 2014 ఎన్నికల్లో ఎక్కువ స్థానాలలో వైసీపీ విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో అయితే 10 స్థానాలకు 10 ఫ్యాన్ పార్టీ జెండా ఎగిరింది. అయితే అదే 2024 ఎన్నికలకు వచ్చేసరికి రివర్స్ అయింది. నెల్లూరు జిల్లాలో వైసీపీ పూర్తిగా పడకేసింది. కనీసం ఒక్క స్థానంలో కూడా నెల్లూరు జిల్లాలో గెలవలేకపోయింది. 10కి 10 స్థానాలను కూటమి పార్టీలే విజయం సాధించాయి. పట్టున్న నెల్లూరు జిల్లాలో ఫ్యాన్ పార్టీ పూర్తిగా వీక్ అయింది. నేతలు ఉన్నప్పటికీ జనం మాత్రం అడ్డం తిరిగారు. వైసీపీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. పేరున్న నేతలను కూడా జనం పట్టించుకోలేదు అంటే తేడా భారీగా కొట్టినట్లే. నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంటుంది. గెలుపు ఓటములను శాసించేది ఆ వర్గమే. ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు కూడా ఆ వర్గానికి చెందినవారే. కానీ అదే వర్గం గత వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం చెందింది అనుకోవాలి. రెడ్లు అడ్డం తిరగడంతోనే ఇంత దారుణమైన ఫలితాలు వచ్చాయని ఎన్నికల అనంతరం జరిగిన విశ్లేషణల్లో అర్థమైంది. రెడ్డి సామాజిక వర్గంతో పాటు వారి ప్రభావంతో మిగిలిన సామాజిక వర్గాలు కూడా కూటమి వైపు నిలిచాయంటారు. అందుకే నెల్లూరు జిల్లాలో ఒక్కచోట కూడా వైసీపీ జెండా ఎగరలేదు. నిజానికి జగన్ నెల్లూరు జిల్లాపై పెద్ద హోప్స్ పెట్టుకున్నారు. తన సొంత జిల్లా అయిన కడప జిల్లా తరువాత ఎక్కువగా తమ పార్టీని ఆదరించేది నెల్లూరు జిల్లా మాత్రమేనని విశ్వసించారు. కానీ జగన్ అంచనాలు బూమ్రాంగ్ అయ్యాయి. కానీ ఓడిపోయిన తర్వాత కూడా ఆ జిల్లాపై జగన్ పెద్దగా దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. అక్కడ నష్ట నివారణ చర్యలు చేపట్టడానికి సిద్ధం కాలేదు. నెల్లూరు జిల్లాలో వైసీపీకి సీనియర్ నేతలకు కొదవలేదు. మేకపాటి కుటుంబం, ఆదాల, నల్లపురెడ్డి, నేదురుమల్లి ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ ఉద్దండులే. డక్కా ముక్కీలు తిన్న నేతలే. తమ నియోజకవర్గాలపై పట్టున్న నేతలే. ముఖ్యమంత్రి జగన్ వద్ద అత్యంత సన్నిహితులుగా ఉన్నవారే. నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో పట్టుబట్టి నిధులను సాధించుకునే స్థాయి ఉన్న నేతలు. నేరుగా ముఖ్యమంత్రితో పాటు సంబంధిత శాఖ మంత్రులను కలిసి ఉత్తర్వులను విడుదల చేయించుకోగల సత్తా ఉంది. కానీ గత వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు ఈ నేతలకు పెద్దగా ప్రయారిటీ లభించలేదంటారు. అలాగే రెడ్డి సామాజిక వర్గం నేతలను కూడా దూరం పెట్టడంతోనే వైసీపీ అధినాయకత్వంపై గుర్రుతోనే స్థానికంగా ఉన్న లీడర్లను ఓడించారు అన్నది వాస్తవమని చెప్పక తప్పదు. జగన్ చేసిన పనుల వల్లనే నెల్లూరు జిల్లాలో పార్టీకి భారీ డ్యామేజీ జరిగింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సరే, వైఎస్ జగన్ ఇప్పుడు తాను మారాను అంటున్నాడు. గతంలో మాదిరిగా తన పాలన ఉండదు అని హామీ ఇస్తున్నాడు. అయినా సరే నెల్లూరు జిల్లా నేతలు ఎవరూ బయటకు రావడం లేదు. నెల్లూరు జిల్లాలో ఒక్క కాకాణి గోవర్ధన్ రెడ్డి వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. అంతే తప్పించి అనిల్ కుమార్ యాదవ్ కనిపించడం లేదు. ఆదాల ప్రభాకర్ రెడ్డి జాడలేదు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అయితే పత్తాలేరు. మేకపాటి అడ్రస్ దొరకడం కూడా కష్టంగా మారింది. నేదురుమల్లి కుటుంబ సభ్యులు కూడా కానరావడం లేదు. ఇలా వైసీపీకి నెల్లూరు నేతలు పెద్ద షాక్ ఇచ్చినట్లే కనపడుతోంది. నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ దాని ప్రభావం మరికొన్ని జిల్లాలపై పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే సింహాపురిని తిరిగి సొంతం చేసుకోవాలంటే జగన్ నేరుగా రంగంలోకి దిగి నేతలకు తగిన హామీలు ఇచ్చి తీరాల్సిందే. లేకుంటే వారు ఎన్నికల నాటి వరకు బయటకొచ్చే అవకాశం కనిపించదు. అటు ఇటు అయితే వారు పార్టీలు మారినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో నెల్లూరు జిల్లాలో పార్టీ ప్రక్షాళనకు జగన్ ఇప్పటికైనా శ్రీకారం చుడతారా లేదా అన్నది చూడాల్సింది.